హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2024కు సంబంధించిన సందడి మొదలైంది. వన్డే ప్రపంచకప్ 2023ని కొద్దిలో మిస్ చేసుకున్న భారత్ ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసమే సీనియర్లు, యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఓ సూచన చేశాడు. అందుకు గల కారణాలను సైతం వెల్లడించాడు. జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పుడు ప్రణాళికలు రచించుకోవడం అనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం. వాళ్లు ఉన్నారుగా, వాళ్లే చూసుకుంటారులే అని భావిస్తాం. కొన్నిసార్లు మేనేజ్మెంట్ అంచనాలకు తగ్గట్లుగానే ఫలితాలు వస్తాయి. కానీ టీంలో విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వాళ్లనుంచి జట్టు ఏం ఆశిస్తుందో క్లియర్గా చెప్పాలి. ప్రస్తుతం టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఇప్పుడు టీమిండియా పరిస్థితే గతంలో చాలా జట్లకు ఎదురైంది. 1987 వన్డే ప్రపంచకప్లో వెస్టిండీస్కు ఇదే ఎదురైంది. జట్టు నిండా స్టార్లు ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. టీంలో గొప్ప ప్లేయర్లు ఉన్నప్పుడు వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావించడంలో తప్పులేదు. కానీ వారితో పాటు యువ ప్రతిభావంతులు కూడా ఉన్నందున సరైన ప్రణాళికతో సిద్ధమవ్వాలి. విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్లో 3వ స్థానంలో బ్యాటింగ్కు రావాలి. ఇదే నేను టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఇచ్చే సూచన. కానీ కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ నా సలహా పాటిస్తారో లేదో అన్నాడు. ప్రస్తుతం ఉన్న టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో సూర్యకుమార్ ఒకడు. రింకు సింగ్కు జట్టులో చోటు దక్కకపోవడం అతడి దురదృష్టం. అయినా టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన రోహిత్ సారథ్యంలో భారత జట్టుకు ట్రోఫీని గెలిచే సత్తా ఉంది. నా వరకు మాత్రం ఈ టోర్నీ ఫైనల్లో భారత్ వెస్టిండీస్ తలపడాలని కోరుకుంటున్నా అని బ్రియాన్ లారా తన మనసులోని మాటను చెప్పాడు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.